So welcome back to the video. Buji and Bhairava second episode da paaka porom. Starting la na video eppadi mudichana adilla irundha appadiye aarambikrainga. So the Alita Battle Angel andha padathoda oru setting da எனக்கு வந்து இந்த கதை வந்து லேட்டா ஞாபகப்படுச்சு. அந்த டிஸ்டோபியன் வேர்ல்டு, பவுண்டீஸ், அந்த ஒரு தனி இடம் அப்படின்னு. ஆனால் அதில் ஒரு ரேஸ் ஃபேக்டர் சம்திங் அது வேறு கதை. ஆனால் டக்குன்னு அது ஒரு ஞாபகப்படுத்துகிற ஃபீலிங் இருந்துச்சு. அது வந்து நம்ம இருக்கவங்க ஏன்னா இது ஒரு புதுசாக ஒன்று பண்ணுறாங்க, அந்த ஜானர் அப்படி இருக்கிறதுனால நம்மளுக்கு அதெல்லாம் அப்பப்போ ஃபீல் ஆகுது தான். பட் இது எவ்வளோ ஒரிஜினலாக இருக்க போகுதுன்னு நம்ம பார்த்துட்டு தான் இருக்கோம். பயங்கர ஒரிஜினலாக பண்ணிக்கிட்டு இருக்காங்க. புது ஐடியாஸாக இருக்கட்டும், புதுசாக கண்டுபிடிக்கிறதா இருக்கட்டும், அவ்வளோ எஃபர்ட் போட்டு அந்த புஜ்ஜி அந்த வெஹிக்கிள் செய்கிறதுலாம் அவசியமே கிடையாது. சிஜியில் பட்டு போயிருக்கலாம். பட் இந்த எஃபர்ட் டு மேக் அ மூவி வந்து இட் ரியலி ஸ்பீக்ஸ் அவுட். ஸோ வாங்க நம்ம செகண்ட் எபிசோட் பார்த்துருவோம். எப்படி இருக்குது, என்ன கதை, என்ன பண்ணி வச்சுருக்காங்க அப்படின்னு சொல்லிட்டு. ஏன்னா ஃபர்ஸ்ட் எபிசோட் நல்லா இருந்துச்சு, ஒரு நைஸ் இன்ட்ரோ டு த வேர்ல்டு, அவ்வளோதான் அது வந்து. ஸோ இது வந்து எப்படி இருக்க போகுது, இதில் கொஞ்சமாவது கதை ரிவீல் பண்ணுவாங்களா அப்படின்றது எனக்கு தெரியல. இது ஜஸ்ட் அனதர் அட்வென்ச்சர் ஆஃப் புஜி அண்ட் பைரவா தான் இருக்கும் அப்படின்ற மாதிரி எனக்கு தோணுது. ஸோ வாங்க பாவோம். ஸோ 3, 2, 1 go. మంచి రోజు పసందైన రోజు వసంతాలు క్లీనినెస్ గాడ్లీనెస్ ఈరోజు చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనిపిస్తుందిరా. ఈ చెత్త ఏంట్రా? ఈ చెత్తలోనే నీ రెంట్ ఉంది డార్లింగ్. దీంతో ఒక కార్ తయారు చేస్తా. ఈ చెత్తతో నువ్వు కార్ చేస్తున్నావా? అది నడుస్తుందా? ఇంపాసిబుల్. నీకు ఇంపాసిబుల్ ఏమో, నాకు కాదు. నువ్వెవరు తల్లి? ఇది బుజ్జి, నా కొత్త సర్వెంట్. హలో, సర్వెంట్ ఏంటి? అంటే మన రిలేషన్షిప్ అదే కదా. మరి నేను మాస్టర్ అయితే నువ్వు సర్వెంట్. నువ్వు నా మాస్టర్ కాదు. ఫస్ట్ పని చేద్దాం. భైరవా, ఇంకా చాలా పాత్స్ కావాలి. హలో, చచ్చిన ఒక యూనిట్ కూడా ఇవ్వండిరా. ఎవడు చెప్పుకుంటా చెప్పుకో. పోయి చావు మరి. డోంట్ వరీ బుజ్జి, ఈ ఊరు మందే. నాకు హెల్ప్ చేయడానికి లైన్ కడతారు. పదా. నా బెస్ట్ ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను. అంటే నాకు చాలా మంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు అనుకో. కాశీలో నేను చాలా పాపులర్ బుజ్జి. నేను ఎంత వద్దన్నా కొంతమంది నన్ను లివింగ్ లెజెండ్ అంటారు. జస్ట్ వెయిట్. స్మైల్ బుజ్జి. లివింగ్ లెజెండ్. ప్లాన్ బి. కొండగారు పీల్చుకో. స్పెషల్ ఆఫర్ 1 minute కి 500 యూనిట్స్. சரி நான் டக்குன்னு அது சப்டைட்டில் ஆட் பண்ணுறதுக்கு போனேன், அதனால் జస్ట్ వెయిట్. స్మైల్ బుజ్జి. లివింగ్ లెజెండ్. ప్లాన్ బి. కొండగారు పీల్చుకో. స్పెషల్ ఆఫర్ 1 minute కి 500 యూనిట్స్. వీటన్నిటికి కలిపి 98,000 యూనిట్స్. ఆ కంట్రోలర్ ఒక్కదానికి ఎంత? 98,000. 10,000 యూనిట్స్. భైరవాకి ఎలాగైనా స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది కదా. భైరవా అంటే నాకు 500 యూనిట్స్ ఇవ్వాల్సింది నువ్వే. బుజ్జి లైఫ్ లో ఏదైనా కావాలంటే దొరకదు. అప్పుడు మన బైక్ లేదా బారో or steal. స్టీల్. No match. No match. No match. No match. మ్యాచ్. No match. No match. Match. ఈస్ట్ కాశీలో మంచి వెండర్ దొరికింది. నా టైర్స్. ఒక్క సెకండ్. ఆ క్యానపీ చూడు. Hey.
నీ లిస్ట్లో అన్ని దొరికినాయి అనుకుంటా. ఒక కంట్రోలర్ దొరికింటే బాగుండు. బుజ్జి, మనుషులు అన్నాక ఎప్పుడు ఏదో కోరికలు ఉంటాయి. ఉన్న దాంట్లో ఎప్పుడు తృప్తిగా ఉంటామో అప్పుడే పరమార్థం. చూడు, కూల్ షేడ్స్. కంట్రోలర్ ఎక్కడ? అదో ఆ స్టాచ్యూని కడుతున్నా బా, దానిలో ఒక మంచి కంట్రోలర్ ఉంది, కానీ అది తీసుకోవడం ఇంపాసిబుల్ అనుకో. బుజ్జి, తెలుగు భాషలో ఇంపాసిబుల్ అనే వర్డే లేదు. పద మొదలెడదాం. ఎక్కడ పోయింది? హలో హలో, నేనేం చేయలేదు. అంటే వేరే చేశాను అనుకో, కానీ ఇది నేను కాదు. వీడేంటి అంత పెద్దగా ఉన్నాడు? విజయ్, కొట్టేటప్పుడు పెద్ద చిన్న చూడదు. ఎక్కడికి వెళ్ళిపోయాడు వాడు? ఏంటి చేప స్మెల్? ఉన్నదంతా దీని మీదే పెట్టేశాను బుజ్జి. ఇంకా పని మొదలెట్టి పైసలు వసూలు చేద్దామా? రేపు మొదలు పెడదాం. ఇంకా కొంచెం పని ఉంది, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. బుజ్జి ద స్వీట్. ఈ కారు కాంప్లెక్స్ నా టికెట్ బుజ్జి. నీ టికెట్ క్యాన్సిల్ మాస్టర్. பின்னாடி டயர் நல்லா இருக்கு. ఈ చెత్తేంట్రా ఇక్కడ? అదో పెద్ద కదా. నేను ఒక కాంప్లెక్స్ కార్గో షిప్ ని, నా 100th ఫ్లైట్ లో నన్ను రెబెల్స్ అటాక్ చేసి క్రాష్ చేశారు. నీ ఎంట్రీ కోడ్ పనిచేస్తుందా? ఎలా? క్రాష్ తర్వాత సిస్టమ్ నుంచి డిస్కనెక్ట్ అయిపోయా. ఒక్కసారి డిస్కనెక్ట్ అయితే అంతే మరి. నాకు ప్రమోషన్ రావాల్సింది, నీకు అర్థం కావట్లేదా? చాలు, తిరిగి వెళ్ళకపోతే సీరియస్ అవ్వాల్సి వస్తుంది. ఇది నా ఇల్లు, ఒక్క అడుగు కూడా వెనకెళ్ళేది లేదు. ఏం జరుగుతుంది? ఓకే, బుజ్జి, ఇది నీ కొత్త లైఫ్, నేను నీ కొత్త మాస్టర్. పార్టీ చేసుకో, ఎంజాయ్. నువ్వు నా మాస్టర్ కాదు. ఓకే, నిన్ను ఫ్రీగా వదిలేస్తా అనుకున్నావా? నిన్ను ఒక లీస్తో కట్టేసా. Vanishing man alert! 3-star bounty! 50,000 units, guys! పర్ఫెక్ట్. ఇప్పుడు నీ డ్యూటీ స్టార్ట్. యూనిట్స్ హియర్ కమ్. వాట్? ఆ బౌంటీని ఫాలో చేయి. నువ్వు నా మాస్టర్ కాదు. ఏం చేస్తున్నావు? இவங்க ரெண்டு பேர் எப்படி இவங்க ரெண்டு பேருக்குள்ள ஒரு கெமிஸ்ட்ரி என்ன ஏதுன்னு காமிக்கதான் சீரியஸ். స్టాప్ దిస్. నేను కాంప్లెక్స్ కోసమే పని చేస్తాను.
బౌంటీ తప్పిపోతుంది. ఏదైనా చెయ్యి. షూర్, ఓకే, బాయ్. ఓ హాయ్ జింటూ. అలా கடை பாய் ஜெட்டு. ஓல்ட் பில்டிங் சூப்பராக இருக்கு. செம்ம இனோவேட்டிவ், செம்ம கிரியேட்டிவாக இருக்கு. கலர்ஸ் ஆல்சோ வெரி நைஸ். இதெல்லாம் நம்ம லைவ் ஆக்ஷனாக பார்ப்போமா அப்படின்ற மாதிரி ஒரு கியூரியாசிட்டி இருக்கு. Nice landing. Pussy, please. Pussy, నువ్వు కాంప్లెక్స్కి వెళ్ళాలంటే నేను ఒకటే దారి. నాకు హెల్ప్ చేస్తే నేను నీకు హెల్ప్ చేస్తా. ఓకే సరే, నువ్వు చెప్పే దాంట్లో లాజిక్ ఉంది. నీకు హెల్ప్ చేస్తాను. అమ్మయ్య, కొంచెం స్లోగా, ఫాస్ట్గా వెళ్ళు. డైలాగ్ సార్ నైస్. వాడు హోలోగ్రామ్ కాదు, భైరవా పట్టుకో. ఓ ఆ స్మెల్. ఏం స్మెల్? పోయినసారి స్టాచ్యూ దగ్గర కూడా ఏదో ఎండి చేప వాసన. బుజ్జి, మళ్ళీ ఏంటి? ఇప్పుడే ఒక అండర్స్టాండింగ్ వచ్చాం కదా. రాంగ్ టర్న్ తీసుకున్నాం. ట్రైమెథాలమీన్. ఏంటది? నేను పార్ట్స్ కోసం వెతికేటప్పుడు ఈస్ట్ కాశీలో ఒక పాత ఫ్యాక్టరీ చూశాను. అక్కడ ట్రైమెథైలమీన్ అని ఒక కెమికల్ డంప్ చేసేవాళ్ళు. అయితే ఆ కెమికల్ ఏం వాసనో తెలుసా? ఎండు చేపల వాసన. డైలాగ్ బయటకైనా లోపలికైనా ఇది ఒక్కటే దారి. అయితే ఇంకెందుకు వెయిటింగ్? రే వానిషింగ్ మ్యాన్, బయటికి రారా. ఓ నైస్ బ్రో. ఎలా తెలుసుకున్నావు? ఏంటి చేప తప్పు ఫ్యాక్టరీలో దాక్కున్న తమ్ముడు. తనేం చేయదు, వదలు ప్లీజ్. నో గెజరి, పార్పో. నాకేం కాదు, పార్పో. నువ్వు లేకుండా వెళ్ళను. ఏం జరుగుతోంది ఇక్కడ? అండర్ ఏజ్ క్రిమినల్స్ దొరికినట్టున్నారు బుజ్జి. మా తమ్ముడు క్రిమినల్ కాదు, నన్ను చూసుకోవడానికి ఇలాంటి పనులు చేస్తున్నాడు. భైరవ, 50,000 యూనిట్స్ ఉన్నాయి నీ కళ్ళ ముందు. బూ, ఇంకోసారి కనిపిస్తే మళ్ళీ కనిపించకుండా చేస్తా. ఈ పిల్లోడు ఒక కొత్త ఆటోమేటిక్ హోలోగ్రామ్ టెక్నాలజీ తయారు చేసినట్టున్నాడు. స్మార్ట్ కిడ్. అన్ని యూనిట్స్ ఎలా వదిలేసావు? నువ్వు ఇంత సెంటిమెంటల్ అని అస్సలు అనుకోలేదు. బుజ్జి, నాకు సెంటిమెంటల్ స్పెల్లింగ్ కూడా తెలీదు. SENTIMENTAL. వీడు ఇప్పుడే ఎంత చేస్తే ఫ్యూచర్లో ఇంకెంత పెద్ద పెద్ద క్రైమ్లు చేస్తాడు. అప్పుడు పట్టుకుంటే 5 స్టార్ బౌంటీ అవుతాడు. దీన్నే ఫ్యూచర్ ప్లానింగ్ అంటారు బుజ్జి. మన ఫ్యూచర్ సంగతి ఏంటి మాస్టర్? అదే ఆలోచిస్తున్నా. మన ఇద్దరిలో ఒక స్పెషల్ సింక్ ఉంది. ఒక మంచి టీం అవుతాం, పార్ట్నర్స్ అవుతాం. ఏమంటావు?
పార్ట్నర్స్. ఇది నాకు ఓకే. అయితే మన చాప్టర్ మొదలెడదామా? ఓకే. ఓకే. பட் ரியலி ஹாவ் டு சேங்க, ஒத்துக்கணும், செம்ம அனிமேஷன், ரொம்ப நல்லா ஒர்க் பண்ணியிருக்காங்க, செம்மையாக ஒர்க் பண்ணியிருக்காங்க. நல்ல ஒரு அவுட்புட்டு, பயங்கரமான எஃபர்ட். கண்டிப்பாக அது பின்னாடி நல்ல ஒரு எஃபர்ட் இருக்குது, செம்ம அவுட்புட் கொடுத்துருக்காங்க. அண்ட் ஃபார் சம்திங் தட் வி ஆர் சீயிங் ஃபார் கைண்ட் ஆஃப் அ ஃபர்ஸ்ட் டைம் அனிமேட்டட் சீரீஸாக நம்ம பார்த்துருப்போம். பட் ஒரு படத்தோட ஒரு ப்ரெல்யூட், ஒரு அனிமேட்டட் சீரீஸாக இங்கே இந்தியன் சினிமாவில் வர்றது வந்து புதுசு தானே நம்மளுக்கு. ஸோ அப்படி பார்க்கும்போது இது ரொம்ப புதுசாக இருக்குது நம்மளுக்கு. அண்ட் அதான் என்ன சொல்லணும்னா, அந்த புதிய ஒரு மேட்ருக்கு இது பயங்கரமான ஒரு மேட்ரு தான். ஆக்சுவலாக செம்மையாக பண்ணியிருக்காங்க ஒன்று. ஸோ ரியலி வெயிட்டிங் டு வாட்ச் த மூவி. சத்தியமாக செம்ம வெயிட்டிங் டு வாட்ச் த மூவி. எப்படி தான் இருக்க போகுது கல்கி அப்படின்னு பார்க்க எனக்கு பயங்கர இன்ட்ரெஸ்டிங்காக இருக்குது. இன்னொன்று இதில் கதை அப்படின்றது வந்து புஜி அண்ட் பைரவா இவங்க 2 பேரும் எப்படி இவங்க 2 பேர் சந்திச்சாங்க, இவங்க 2 பேருக்குள்ள பாண்டிங் என்ன அப்படின்றது மட்டுமே தான். ஸோ இது ஜஸ்ட் ஒரு இன்ட்ரோ டு த வேர்ல்டு தான். இப்போதைக்கு நம்ம அதான் இப்போ நம்ம லைட்டாக ஒரு ஜம்பின் ஆகிட்டோம். ஓ இதுதான் அந்த வேர்ல்டு, இது இப்படி தான் இருக்கும். இந்த கல்கி படத்தில் காசி வந்து இப்படி தான் காமிக்க போகிறாங்க, பிரபாஸ் இப்படி தான் இருக்க போகிறார், அவர் கேரக்டர் இப்படி தான் இருக்கும். கொஞ்சம் நல்ல என்டர்டெயின்மெண்ட் கேரண்டீடாக இருக்குது. இது ஒன்று. இது வந்து ஆக்சுவலாக நான் ஃபஸ்ட்டு அந்த கிளிம்ஸ்லாம் வரும்போது நான் எதிர்பார்க்கல, காமெடிலாம் இருக்கும் இப்போ ஃபுல் ஆன் சீரியஸாக. ஆனால் அந்த புஜ்ஜி கிளிம்ஸ் இருந்துச்சுல, அது செம்ம ஒரு சேட்டர் இருந்துச்சு அதில், அது நல்லா இருந்துச்சு. ஓகே, அப்போது ஒரு நல்ல ஒரு காமிக்கல் சைடும் இருக்குது இதுக்கு அப்படின்றப்ப அதை நல்லா எக்ஸ்ப்ளோர் பண்ணியிருக்காங்க, நல்லா கொஞ்சம் ஒர்க் அவுட் ஆகிருக்கு. அண்ட் நிறைய பேருக்கு இது அப்பீல் ஆகுமா அப்படின்றது ஒரு கேள்விக்குறி தான். சில பேர் வந்து இது ரொம்ப கிட்டிஸாக ஃபார் கிட்ஸ், மேட் ஃபார் கிட்ஸ் அப்படின்னு சொல்லி நிறைய பேர் தள்ளி வைக்க நிறைய வாய்ப்புகள் இருக்குது. இந்த அனிமேட்டட் 2 எபிசோட் தான் ஃபார் கிட்ஸ் அப்படின்னு சொல்லிட்டு தள்ளி வைக்க நிறைய வாய்ப்புகள் இருக்குது. பட் என்னை பொறுத்தவரை இது ஜஸ்ட் இன்ட்ரோ டு த வேர்ல்டு. அண்ட் நல்லா இருந்துச்சு. ரொம்ப கிட்டிஸாக அப்படின்றத எனக்கு தோணலை, அது அப்படிலாம் எனக்கு தோணலை. இது ஜஸ்ட் ஒரு ஸ்டார்ட். ஸோ வெயிட் பண்ணி பார்ப்போம் அடுத்தது என்ன பண்ணுறாங்க, என்ன பண்ண போகிறாங்க அப்படின்னு சொல்லிட்டு வெயிட் பண்ணுவோம். ஸோ இந்த வீடியோ அவ்வளோ லைக் ஷேர் பண்ணுங்கள். ஸோ அடுத்த வீடியோவில் பார்ப்போம். நன்றி.